विश्वशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:06 తిథి ఏకాదశి రాత్రి 10:16 వరకు నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:35 వరకు వర్జం సాయంకాలం 6:34 నుంచి 8:16 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు మరల మధ్యాహ్నం 12:51 నుంచి 1:36 వరకు అమృతకాలం ఉదయం 9:18 నుంచి 10:55 వరకు మరల తెల్లవారుజామున 4:45 నుంచి 6:26 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు భీష్మ ఏకాదశి అలాగే భీమ ఏకాదశి జయ ఏకాదశి భీష్మ పంచక వ్రతారంభం తిల పద్మవ్రతం ఇన్ని విశేషాలు ఉన్నాయి. భీమ ఏకాదశి అంటే భీముడు ఆకలి ఎక్కువ గలవాడు, అందుకని ఆయన ఉపవాసం ఉండేవాడు కాదు. ఈ మాఘశుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఉపవాసం ఉన్నట్లయితే 24 ఏకాదశి ఫలితాన్ని నీకు ఇస్తాము అన్నారు. అలాగా ఈ రోజుకి విశేషం అన్నమాట. అందుకని ఈ ఒకరోజు ఉపవాసం ఉన్నా కనీసం అంటే శక్తి లేని వాళ్ళు మాత్రమే ఈరోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా భీష్మ ఏకాదశి కూడా అంటే భీష్ముడు ప్రాణాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు అనేటువంటి భావన ఉంది. ఆ విధంగా చేయడం వల్ల ఆయనకి మనం తర్పణాలు మొదలైనటువంటివి ఇవ్వడం ద్వారా సంతానం మనకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ భీష్మ పంచక వ్రతం అంటే ఆయన్ని 5 రోజుల పాటు పూజించటం, ఆయన తర్పణాలు ఇవ్వడం మొదలైనటువంటి క్రియలు చేయడానికి అనుకూలమైన సమయం అన్నమాట. అదేవిధంగా తిలపద్మ వ్రతం, ఈ విధంగా నువ్వులను మనం పూజలో వినియోగించటం, పద్మాలను పూజలో వినియోగించటం, నువ్వులను దానం చేయటం మొదలైనటువంటి చర్యల ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, పాప పరిహారం అవుతుంది. నేటి ఆణిముత్యాలు. సంతోషంతో తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేడు అత్యంత పరమ పవిత్రవంతమైన సుదినం భీష్మ ఏకాదశి. భీష్ముల వారు పరమాత్మను ధ్యానం చేస్తూ
ప్రాణాలు విడిచాడు. కారణం, గీతలో భగవంతుడు చెప్పినట్టుగా చివరి నిమిషంలో ఎవరైతే తనను స్మరిస్తారో వారు తన్నే చేరుతారు అని చెప్పేసి పరమాత్మ చెప్పాడు. దాని రీత్యా భీష్ముల వారు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్ర సమయంలో శరీరాన్ని విడిచినప్పటికీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఆయన శరీరాన్ని విడిచాడు. కాబట్టి పరమాత్మ ఆయనకు గుర్తుగా ఏకాదశిని భీష్మ ఏకాదశిగా కేటాయించినట్టుగా మనకు శాస్త్రవచనం. ఈ పవిత్ర సుదినాన ఉపవాసం ఉండి 100 ఒక్కలతో విష్ణు భగవాన్ని పూజ చేసి గొడుగు, నూతన వస్త్రాలు, చెప్పులు బ్రాహ్మణోత్తముడికి కనుక దానం చేసిన, విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించిన తప్పనిసరిగా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సులు పొందటానికి ఈ భీష్మ ఏకాదశి మానవాళికి ఎంతగానో సహకరిస్తోంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఆ పరంధాముని విష్ణు సహస్రనామ పారాయణ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. అలా చదవలేనటువంటి వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి ధ్యానం చేసినా కూడాను ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు మనం పాత్రలమై తరిస్తాం. భీష్ముల వారి యొక్క పరాక్రమ శైలి, భారత యుద్ధంలో ఆయన అనుసరించినటువంటి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశాలు మనం ఈరోజు గుర్తుకు తెచ్చుకొని విష్ణు భగవాన్ని గనక ఆరాధన చేసినట్లయితే, తగినటువంటి దాన ధర్మాలు గనక చేసినట్లయితే మన మానవ జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేతనే ఈ మాఘమాసంలో వచ్చినటువంటి ఈ ఏకాదశి అత్యంత విశిష్టవంతమైన భీష్మ ఏకాదశిగా మనమంతా కూడా జరుపుకునేటువంటి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి విశేషాంశ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గురుతర భార వస్తువెయగున్ కడు తేలిక పోవని ధరణిని భూతధాత్రివిడి తాల్చును లాఘవమంతకంతకున్ పరమ విశుద్ధ తత్వమును వాయుచు దూరగుడైన సూర్యున్ సురసముడైన పొందుతుది శూన్యత మాన్యత మాయ కేశవా. ఓ చెన్నకేశవ స్వామి, గురుతర భార వస్తువే అగుంకడు తేలిక పోవా. ఈ భూమిపై నుండి అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు చాలా బరువున్నటువంటి వస్తువు కూడా రాను రాను ఈ భూమికి దూరంగా వెడుతున్న కొద్దీ కూడా అగుంకడు తేలిక పోవా వెళ్ళగా వెళ్ళగా చాలా తేలికైపోతుందది. నిద్ధరణిని భూతధాత్రి విడి తాల్చును లాఘవమంతకంతకున్. ఈ భూమిని వదిలి వెడుతున్న కొద్దీ కూడా పైకి 1000 టన్నులున్నటువంటి పదార్థము కూడా దూది పింజలా గాలిలో తేలిపోతూ ఉంటుంది శూన్యంలో. పరమ విశుద్ధ తత్వమును బాయుచు దూరగుడైన సూర్యున్ సురసముడైన పొందుతుది శూన్యత మాన్యత మాయ కేశవా. ఈ భూమిపైన ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తులు పరమ విశుద్ధ తత్వమును బాయుచు ఎంతో నిష్ఠగా నియమంగా ఎన్నెన్నో అద్భుతాలను సృష్టించినటువంటి వారు ఏకాగ్రతతో కృషితో. అటువంటి వారందరూ కూడా దూరగుడైన సూర్యున్ ఈ విశుద్ధ తత్వాన్ని జ్ఞానాన్ని దీన్ని కోల్పోయి దురభ్యాసాలకు లోనై
వీటిని గనక వదిలివేసినట్టయితే ఈ సత్క్రియాకలాపాలు సాధనా సంపత్తిని వదిలివేసినట్టయితే నియమ నిష్టలను సురసముడైన దేవతల స్థాయికి చేరుకున్నటువంటి వారైనా సరే, ఈ భూమి మీద ఈయన దేవుడండి అనిపించుకునేవాడైనా సరే, దైవశక్తులను పొందినవాడైనా సరే, తుది చివరికి ఏం పొందుతాడంటే శూన్యత, ఏమీ లేకుండా శూన్యంగా తేలిపోతూ ఉంటాడు, నలుగురిలో తేలికగా పలచబడిపోతాడు. మాన్యత మాయ కేశవా, తనలో ఉన్న గొప్పదనమంతా కూడా మాసిపోయి మాయకు లోనై, దుర్వ్యసనాలకు లోనై, నియమ నిష్టలను జ్ఞానాన్ని వదులుకున్నటువంటి వాడు ఈ దురభ్యాసాల వల్ల తనకున్నటువంటి ఘనత్వాన్ని, ఆ దృఢత్వాన్ని కోల్పోయి రాను రాను అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన 1000 టన్నుల బరువున్న వస్తువు కూడా దూదిపింజలాగా నిరాధారంగా ఏ గ్రహం ఎటు ఆకర్షిస్తే అటువైపు వెళ్ళిపోతున్నట్లుగా తను కూడా తనకంటూ ఒక ఆలోచన లేక, ఒక నియమం లేక, నిష్ఠ లేక, సంకల్పశక్తి కోల్పోయి, ఆత్మశక్తి కోల్పోయి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాడు, అందరిలో పలచనైపోతూ ఉంటాడు. కనుక జ్ఞాని అయిన వాడు, తెలివిగలవాడు, విద్యావంతుడు మేల్కొని ఈ విషయాన్ని గ్రహించి తాను స్థిరంగా మంచి సంకల్పములతో, మంచి క్రియాకలాపములతో జీవితాన్ని కొనసాగించాలి. నియమ నిష్టలు చాలా ప్రధానం జీవితానికి అని తెలియజేస్తూ, దాన్ని గనక కోల్పోయినట్టయితే నిరాధారులమైపోయి అంతరిక్షంలో తేలియాడుతున్న వస్తువులా అయిపోతాం మనం అని హెచ్చరిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, బహుభాషా కోవిదులు శ్రీ మాదిరాజు లక్ష్మీనారాయణ శర్మ గారి కేశవ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకీ. శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈరోజు పరమ పావనమైనటువంటి ఏకాదశి మహాపర్వం. దీనికి భీష్మ ఏకాదశి అని వ్యవహారం. సంవత్సరంలో ఒక్కొక్క మాసంలోనూ వచ్చేటువంటి 2 ఏకాదశులకి కూడా ప్రత్యేకమైనటువంటి ఫలమున్నది. అందున కార్తీక మాసం, మాఘమాసం, ఆషాఢమాసం వీటిల్లో వచ్చేటువంటి ఏకాదశులకు మరింత విశేషాన్ని చెప్తున్నారు. ఇది మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి పర్వదినం గనక దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. పైగా ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరున్నది. కొన్ని పురాణాల్లో దీనికి భీమా ఏకాదశి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ భీమా అన్న భీష్మ అన్నప్పటికీ కూడా అత్యంత శ్రేష్టమైన గట్టిదైనటువంటి ఏకాదశి అని చెప్పడం దానిలో ఉద్దేశం. అంతేకాదు కొన్ని పురాణాల్లో చమత్కారంగా ఏం చెప్తారంటే భీముడు కూడా ఉపవాసం ఉండేటువంటి రోజు ఇది కనుక ఇది భీమా ఏకాదశి అనే వ్యవహారంలో చమత్కారంగా చెప్తారు. కానీ దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే ప్రయత్నపూర్వకంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసాదులు చేయలేనటువంటి వారు ఏదో ఒక ఆహార నియమంతోనైనా ఈరోజు ఆ నారాయణ్ణి ఆరాధించాలి. అత్యంత పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి మనం వినియోగించుకోగలగాలి. అందున మాసముల యందు మాఘమాసానికి ఉన్నటువంటి విశేషం చాలా ఉన్నది. ఒక రోజుకి ప్రాతకాలం ఎలాంటిదో సంవత్సరానికి మాఘమాసం అటువంటిది. ప్రాతకాలంలో ప్రతివారు భగవదారాధన చేసుకుని ఆ రోజంతా బాగుండాలి అని కోరుకుంటారు. ఆ ఆరాధనా ఫలంగా రోజంతా బాగుంటుంది కూడా. అలా ప్రాతకాల ఆరాధన వల్ల రోజంతా ఎలా బాగుంటుందో మాఘమాసంలో చేసే భగవదారాధన వల్ల ఆ సంవత్సరం అంతా బాగుంటుంది. అందుకు మాఘమాసంలో మాత్రం ప్రతి దేవతకి వారి వారి తిథి యందు ఆరాధించాలని మనం మునిపే చెప్పుకున్నాం.
అలా ఇక్కడ ఏకాదశి వ్రతం విష్ణువుకి ప్రీతి గనక మాఘమాసంలో చేసినట్లయితే అది మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తున్నది. అయితే దీనికి భీష్మనామంతో ఏ విధంగా అనుబంధం ఏర్పడింది అది మనం పరిశీలించినట్లయితే ఈ మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటిది. అందుకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ప్రారంభ సమయంలో చేసేటువంటి ప్రతి కర్మ విశేషమే. అందులో ఇది సౌరమాన ప్రకారంగా మకర మాసము అని చెప్పబడుతూ ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ఉండగా వచ్చినటువంటి ఏకాదశిది. అందుకే ఈ మకర మాసంలో చేసేటువంటి ప్రతి పని కూడా సాఫల్యమవుతున్నది. ఈ ఉపాసనలు మరింత విశేష ఫలితాన్ని ఇస్తాయి. అందుకే ఏకాదశికి ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర మాసంలో అనగా మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి కనుక దీనికంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. మరి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించడానికి నిశ్చయించుకున్నాడు భీష్మ పితామహుడు. అంతవరకు అంపశయ్యపై ఉన్నాడు. ఈ అంపశయ్య ఎలా ఏర్పడింది అంటే అర్జునుడు బాణాలు వేయగా ఆయన పడుకున్నాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది కాదు, యుద్ధ సమయంలో తగిలినటువంటి బాణాలతోనే ఆయన వాలిపోయాడు ఆ రథం మించి. ఆ వాలినప్పుడు ఆ బాణాల పైనే పడ్డాడు. ఆయన బాణాలతో పాటు పడ్డాడు కనుక ఆ బాణాలు క్రింద ఉన్న ఆయన శరీరం పైన ఉంది. అప్పుడు శిరస్సు వాలిపోకుండా ఉండడం కోసం బాణము యొక్క కుచ్చిళ్ళ భాగం మెత్తని భాగం పైకి ఉండేలాగా కొన్ని బాణములు నేలపై వేసి ఆ శిరస్సు మెత్తగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు అర్జునుడు అంతవరకు. అంతేగాని మొత్తం అంపశయ్యంతా అర్జునుడు ఏర్పాటు చేయలేదు. అయితే అర్జునుడు వేసినటువంటి యుద్ధ సమయంలో వేసిన బాణ పరంపరలతో వాలిపోవడం చేత ఆయన అంపశయ్యపై ఏర్పడ్డాడు. ఈ విధంగా ఆయన శరతల్పగతుడైనప్పటికీ కూడాను యోగము చేత ఆయన నిలబడగలిగాడు. ఎందుకంటే భీష్ముడు సామాన్యుడు కాడు, ఆయన ఒక మహాయోగి. ఆయన ప్రాతకాలంలో స్మరించుకోవలసినటువంటి మహాత్ముడు, ప్రాతస్మరణీయుడు అన్నమాట. అటువంటి ఆ మహాత్ముని యొక్క చరిత్రే పావనం. ఆయన చరిత్ర స్మరణ మాత్రం చేతని కృష్ణుడు సంతోషిస్తాడట. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అని అంటారు. భాగవతోత్తముడైనటువంటి ఆ భీష్మ పితామహుని స్మరణే పావనం. ఈ భీష్మ పితామహుడు అష్టవసువుల్లో ఒకడు. అయితే అష్టవసువుల్లో ఒకడు మాత్రమే కాకుండా మిగిలిన 7 వసువుల యొక్క అంశాలు కలగలిసినటువంటి వసువుట. ఈయనకు అసలు పేరు దేవవ్రతుడు, కానీ ఈయన ప్రతిజ్ఞా బలం చేత భీష్ముడు అని పేరు వచ్చింది. భీష్మ ప్రతిజ్ఞ, ఒక దృఢమైన ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆయనకు భీష్ముడు అని పేరు బిరుదనామం కింద చెప్పుకోవాలి. అసలు పేరు మాత్రం దేవవ్రతుడు. ఆయన పట్టుదలకి సంకేతంగా భీష్మనామం వచ్చినది. ఇక్కడ భీష్మ ఏకాదశి అనే మాటని మనం మరొక రకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పట్టుదలగా చేయవలసిన ఏకాదశి అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. పట్టుదలకి దీక్షకి మారుపేరు భీష్ముడు. భీష్ముడు మనకు ఆదర్శం కావాలి భాగవతోత్తములందరికీ కూడా. పైగా ఇచ్చిన మాట కట్టుబడడం కానీ, శౌర్యము కానీ, ప్రతాపము కానీ, ధర్మనిష్ట కానీ అంతా ఇంత కాదు. అయితే ఈ కౌరవ రాజుల్లో ఎవరికీ లేని ఒక బిరుదు ఆయనకుంది, ఆచార్యుడు అని. భీష్మాచార్యులు అని అంటాం. ఆచార్యుడు ఎందువల్ల అయ్యాడు? ఆచార్యతే ఆచార్యతి ఆచార్య, తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు భీష్ముడు. అయితే కొన్ని రకాల ధర్మ విషయాల్లో, ఉదాహరణకి ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు మౌనం వహించడం, ఇలాంటి సమయాల్లో కొందరు భీష్ముడిని ఎత్తి చూపిస్తారు. కానీ దాని రహస్యం తెలియాలంటే మహాభారత అరణ్య పర్వంలో ఒక విషయం ఉన్నది. కొన్ని అసుర శక్తులు ఆ సమయంలో ఆవహించాయట. దివ్యస్వరూపుడైనటువంటి వాళ్లపై ఒక మబ్బు కమ్మినట్టు కమ్ముతాయి. దుష్ట స్వభావం ఉన్న వాళ్ళలో గుండెల్లో దూరుతాయి అసుర శక్తులు. అక్కడ భీష్ముడు వారిపై మబ్బు కమ్మినట్టు కమ్మిందే తప్ప ఆయన దుష్ట స్వభావం లేదు అని శంకించరాదు. అది వేరే విషయం. భీష్మ స్మరణ మాత్రం చేతనే పావనమవుతాం. అయితే భీష్ముడు భరతవంశం ప్రతిష్ఠ చేయడం కోసం ఆయన స్వయంగా ఆజన్మ బ్రహ్మచారిగా, అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. సామాన్యమైన విషయం కాదు ఇది. బ్రహ్మచారిగా ఉండడము, అది అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. మహాయోగి మాత్రమే ఆ పని చేయగలడు. ఆ స్థితి ఎలాంటిది అంటే ఊర్ధ్వరేతం విరూపాక్ష అని వర్ణించినట్లుగా ఊర్ధ్వరేతస్కుడైన మహాయోగి ఆయన. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంత మహాయోగీశ్వరుడు ఆయన. అందుకు ఆయన ఎంచుకున్నాడు ఫలానా సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఊర్ధ్వగతులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలో మరణిస్తానని తనకు తాను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇచ్ఛామరణం కలిగినటువంటి వాడు. తండ్రి ఇచ్చిన వరంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని పరిత్యజించగలడు. ఇప్పుడు కూడా నిలబడగలిగితే నిలబడగలడు కూడా. కానీ ఆయన ఇంకా పూర్ణమైన విరక్తితో అసలు ప్రయోజనం నెరవేరింది గనక తన పరంధామానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు గనక ఈ ముహూర్తాన్ని పెట్టుకున్నాడు. అయితే ఏకాదశి నాడు ఆయన పరమపదించలేదు, ఇది తెలుసుకోవాల్సింది. మాఘమాసంలో శుద్ధ అష్టమి నాడు ఆయన బ్రహ్మైక్యము చెందాడు. అది కూడా ఏ పరిస్థితిలో అంటే ఆయన కేవలం నారాయణ స్మరణ చేస్తున్నాడు ఆ సమయంలో. ఎందుకంటే ముహూర్తం ఆయన నిశ్చయించుకున్నది.
అందుకని ఎప్పుడు తీసుకుపోతాడా అని ఎదురు చూడడం కాదు, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నాడు, ముహూర్తం ఆయనే పెట్టుకున్నాడు. ఇది ఎవరికి ప్రాప్తించదండి, అసామాన్యమైన విషయం ఇది. ఆయన నారాయణ స్మరణ చేస్తూ ఉన్నారు. పైగా ఆయన నారాయణునికి పరమభక్తుడు, జ్ఞానము కలిగినటువంటి భక్తుడు. అనేక సందర్భాల్లో ఇది రుజువు అవుతుంది. పైగా కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ప్రశ్నించాడు యుధిష్ఠిరుడు. అన్ని ధర్మముల కంటే గొప్ప ధర్మం ఏమిటని మీరు అనుకుంటున్నారు అంటే నారాయణ నామస్మరణే గొప్ప ధర్మము అని చెప్పినటువంటి మహానుభావుడు. ఆ విధంగా నారాయణాంకితమైన హృదయంతో స్వామిని స్తుతిస్తూ ఉన్నాడు. అంపశయ్యపై ఉంటూ ఆయన్నే ధ్యానిస్తూ ఆయన నామం స్మరిస్తూ ఆయన్నే తన హృదయంలో ముద్రించుకున్నట్టు. అది ఎలాంటి స్వామిని అంటే ఆ కృష్ణ పరమాత్మగా వచ్చిన నారాయణుని యొక్క అన్ని మూర్తుల్ని ధ్యానిస్తున్నాడు. రథాన్ని నడుపుతున్నటువంటి మూర్తిని త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయించేరుడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు. రథాన్ని తోలుతూ అర్జునుడికి సారథ్యం వహిస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ నా హృదయంలో ఎప్పుడు ఉండుగాక అని ధ్యానిస్తాడు. చిట్ట చివరికి తాను వేస్తున్నటువంటి బాణ పరంపరలు చూసి సహించలేక ఒక్కసారి భూమిపై దిగి, రథం నుంచి దిగి అక్కడున్న బండి చక్రాన్ని తీసుకుని ఆ బండి చక్రంపై తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆవహింపజేసి కృష్ణ పరమాత్మ మీదకు వచ్చినప్పుడు ఇదే చాలా గొప్ప తరుణం. ఆ పరమాత్మ చేతిలో శరీరాన్ని చాలించవచ్చని కిందికి దిగిన భీష్ముడు ఆ స్వామిని చూసి నమస్కరించి సిద్ధపడ్డాడు. కానీ అర్జునుడు ప్రార్థన మేరకు కృష్ణ పరమాత్మ చక్రాన్ని విడిచిపెట్టి తిరిగి రథం తోలాడు. కానీ అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి ఆ కృష్ణమూర్తే హృదయంలో స్ఫురించింది. ఆ చక్రం తీసుకొస్తున్న కృష్ణమూర్తి యొక్క స్వరూపాన్ని తలంచుకున్నాడు. అందుకే విష్ణు సహస్రమంతా చెప్పి రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అనే నామంతో ముగించాడు ఆయన. రథాంగపాణి, అంతకుముందే చక్రి అని చెప్పారు, చక్రపాణి అని. రథాంగపాణి అంటే చక్రపాణి అని అర్థమున్నా రథ అంగము, రథము యొక్క అంగము అనగా ఆ చక్రమును తీసుకున్నాడు. ఆ తీసుకుని వస్తున్న కృష్ణ పరమాత్మ సుదర్శనాయుధరుడైన నారాయణ స్వరూపమే గోచరించింది అక్కడ భీష్మునికి. మిగిలిన వారికి మాత్రం చక్రం పట్టినటువంటి కృష్ణుడు కనబడుతున్నాడు. మహాభారతంలో అయితే ములుగోల పట్టుకున్న కృష్ణుడు అని వర్ణించారు. భాగవతం అయితే బండి చక్రం పట్టుకున్న కృష్ణుడు అన్నది. ఏదైనా భేదమేం లేదు, ఏదైనా రథాంగమే. అది పట్టుకొస్తున్నటువంటి స్వామి కనబడ్డాట. చూసేవాళ్ళందరికీ ములుగోల లేదా చక్రమో పట్టుకున్నవాడు. కానీ భీష్ముడికి కనిపించిన కృష్ణుడు మాత్రము సుదర్శనాయుధధారి అయినటువంటి కృష్ణుడే. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయుకు మన్నింపుమని క్రీడి మరలిదిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విసిక వృష్టి తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు అని అంతిమ గడియల్లో తలంచుకున్నాడు మహానుభావుడు. ఆ చక్రధారి అయినటువంటి విష్ణువునే తలంచుకున్నాడు. అందుకే రథాంగపాణి అని చెప్పారు. అంతేకాదు భీష్ముడు అష్టమి నాడే ఆ కృష్ణైక్యం చెందాడు. కృష్ణాయ నమః, ఇది అతని చివరి చెప్పించినటువంటి మంత్రం. కృష్ణనామం స్మరిస్తూ కృష్ణుల్లో లీనమయ్యాడు ఆ మహానుభావుడు. అయితే ఆ మహానుభావుడు అష్టమి నాడు మరణించాడు, అంటే కృష్ణుల్లో లీనమయ్యాడు. భీష్ముని ఆచార్యుడు ఎందుకంటారు అంటే ఆయన ధర్మములు ఎన్నో తెలిసినవాడు, సామాన్యం కాదు. అనేక ధర్మములు తెలుసు. ఆ తెలిసిన ధర్మముల ప్రకారంగా జీవించాడు. జీవించడమే కాదు, ఆ ధర్మ రహస్యాలన్నింటినీ కూడా కృష్ణుని యొక్క ప్రార్థన మేరకు, ఇక్కడ కృష్ణుడి ప్రార్థన అంటే తాతగారు కనుక ప్రార్థించాడు కానీ దైవంగా ఆదేశించాడు ఆయన. ఆ కృష్ణుని యొక్క ఆదేశం మేరకు ధర్మరాజాదులందరికీ కూడా తాను తెలిసినటువంటి ధర్మములు, ఆచరించిన ధర్మములు, ధర్మంలో ఉన్న సందేహాలు తీర్చడాలు ఇవన్నీ కూడా స్పష్టంగా అద్భుతంగా వివరించి చెప్పాడు భీష్ముడు. ఆయన చెప్పినటువంటి ధర్మములే మహాభారతంలో శాంతి అనుశాసన పర్వములుగా 2 పర్వాల్లో ఉన్నాయి. అవి కానీ మనం జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించగలిగితే అవి చాలు మనం బ్రతుకు బాగుపడ్డానికి. అందుకే భీష్ముడిని ఆచార్యుడు అని ఆ కారణం చేత అన్నారు. మనందరికీ గురువు. అందుకే కురువంశం వారు మాత్రమే కాకుండా భారతీయులందరూ కూడా భీష్ముని నమస్కరించాలి, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుందని శాస్త్రం చెప్తోంది. అందుకే భీష్మాష్టమి నాడు భీష్ముని ఉద్దేశించి తర్పణలు కూడా ఇస్తారు. ఆఖరికి భగవంతుడికి ఎంత ప్రీతి అంటే భీష్ముడంటే తనని ఆరాధించవలసినటువంటి భీష్మ ఏకాదశి ఏదైతే ఉన్నదో దానికి ఆయన పేరే ఇచ్చాడు, భీష్మ అని పేరు కలిపాడు. ఈ విధంగా ఈ మాఘమాసం నాడు నారాయణను ఆరాధించడం విశేషమైన ఫలం. అందులో భాగవతోత్తముడైన భీష్ముని తలంచుకుని నారాయణ ఆరాధించడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది. ఏకాదశంతో ఉపవాసం చేసి ద్వాదశి నాడు విష్ణువుని ఆరాధించాలి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ ఈ 5 మహాపర్వములు. ఈ 5 మహాపర్వముల నాడు విష్ణువుని క్రమంగా ఆరాధించినట్లయితే వాడు
సద్గతుల్ని పొందుతాడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. సన్యాసైన వాడు, యోగైన వాడు, యుద్ధంలో వీరమరణం పొందిన వారు ఏ సద్గతిని పొందుతారో, మాఘమాస వ్రతం చేసిన వారు ఆ సద్గతిని పొందుతారు, మోక్షాన్ని పొందుతారని శాస్త్రం మనకు చెప్తున్నది. అటువంటి భీష్ముని చేత ఆరాధింపబడిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం వాసుదేవార్పణమస్తు. స్వస్తి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం అంతర్వేది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే చోట ఉన్న సముద్ర తీర గ్రామమే అంతర్వేది. ఈ దివ్యక్షేత్రం చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యాలతో ఖ్యాతిగాంచింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ అంతర్వేది దివ్యక్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అంతర్వేదిక, శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక. అనుదినం స్వామి దర్శనం కోసం వరుదించే అశేష భక్తజన సందోహాన్ని నిస్సందేహంగా, శ్రీకరంగా, శుభకరంగా దీవించే పరమ పుణ్యప్రదమీ క్షేత్రం. దర్శించిన మాత్రం చేతనే సకల శుభాలు కలిగించేది. నారసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైనది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించిన అంతర్నిధి. ఆలయ ప్రాంగణంలో ముందుగా భక్తులకు ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోదండ రామాలయానికి చేరుకుంటారు. విశాలంగా, ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు కోదండరాముల వారు లక్ష్మణ సీత సమేతంగా కొలువై ఉన్నారు. కోదండరాముల వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలో ఉన్న వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని తరిస్తారు. గర్భాలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకిక ఆనందానికి గురవుతారు. శ్రీ కూర్మనాయక వరహై సహపూజితోగ్ర పంచామృతై ప్రతిదినం పరిశాంత రౌద్ర ఉత్తిష్ట పూజ్య పరిపూజ్య పవిత్ర పాద లక్ష్మీ నృసింహ భగవాన్ తవ సుప్రభాతం అంటూ స్మరిస్తూ భక్తితో చేతులు జోడిస్తారు. కళ్యాణం చూతమురారండి లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. అద్భుత రూపుడు శ్రీ నరసింహుడు క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి నవదంపతులై నిలచేవైన కళ్యాణం చూతమురారండి. కంసుడు మథురకు రమ్మనేవాడు నేను వార్తను
తెలిపాడు అక్రూరుడు అనుకున్నాం కదా. ఈ బలరామకృష్ణులు సరే అని రథం ఎక్కారు. అక్రూరుడు రథం తోలాడు. రథం తోలుతున్నంతసేపు ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు నన్నెప్పుడు అనుగ్రహిస్తాడా అని బాధపడ్డాడు. రథంలో కూర్చున్నటువంటి బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ ప్రకృతి యొక్క అందాలను చూస్తున్నారు. అద్భుతమైనటువంటి అడవి, అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి పక్షులు, అబ్బో ఆనందమైనటువంటి మృగాలు, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇంతలో పవిత్రమైనటువంటి యమునా నది దర్శనమిచ్చింది. అక్రూరుడు ఠక్కున రథం ఆపి బలరామకృష్ణులతో ఇలా అన్నాడు, రామా కృష్ణ, యమున పాపాలను హరిస్తుంది, నేను యమునను పూజిస్తాను, తీర్థసేవనం జపం చేసుకుంటూ వస్తాను అని వారి అనుమతిని తీసుకున్నాడు. బలరామకృష్ణులను రథంలోనే కూర్చోమన్నాడు. మంత్రాలు చదివి నీటిలో మునక వేశాడు. అంతే, ఆశ్చర్యం. రథంలో కూర్చొని నవ్వుతున్నటువంటి బలరామకృష్ణులు నదిలో కూడా అలాగే నవ్వుతూ కనిపించారు. స్వామిని భగవంతుని దగ్గరే పెట్టుకొని అక్రూరుడు ఎంత భక్తుడైనప్పటికీ కూడా కొంచెం అజ్ఞానము అనురాగం ఉంటుంది కదా, రాగద్వేషాలు అన్నట్టుగా కొంచెం ఉంది కాబట్టి, ఇంకా వదలలేదు కాబట్టి అక్కడ పక్కలో కూర్చున్నటువంటి ఆ కృష్ణుడు బలరాములను చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు బుద్ధి నేర్పడానికి కోసం యమునా నదిలోనే కనపడ్డారు వాళ్ళిద్దరు. అక్రూరుడు తల విదిలించి నీటి నుండి పైకి లేచి చూడగా ఏంటిది, వారు రథంలో కూర్చొని నవ్వుతూ కనిపించారు. నీళ్లలో వారే ఉన్నారు, పైన చూస్తే వాళ్లే ఉన్నారు, ఇది ఎందుకు మాయగా ఉందని చెప్పేసి అక్రూరుడు మళ్లీ మునిగి అదే నవ్వులను, అదే రూపాలను మళ్లీ దర్శించాడు. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువే దర్శనమిచ్చి అనుగ్రహించాడు. వైకుంఠంలోకాన్ని దర్శింపజేశాడు. చూశారా, గొల్ల పిల్లవాడు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు తగిన సందర్భాల్లో వైకుంఠవాసుడిగా దర్శనమిచ్చి అక్రూరుని సందేహాలను, మానసిక బాధను తొలగించాడు, అనుగ్రహించాడు. అలాగే గురువు కూడా తగిన సందర్భాల్లో భక్తులైన శిష్యులను అనుగ్రహిస్తూ ఉంటారు. మనుషులకంతా ఈ గురుతత్వం తెలియాలంటే వాళ్ళు ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికి కూడా, జపతపాదులు ఎంత చేసినప్పటికి కూడా వాళ్ళలో ఎందుకు అట్లా ఏముంటుంది, అది ఎందుకు ఆ గురుతత్వం తెలీదు, వాళ్ళలో ఏం పట్టుకో ఉంటుందండి చెప్పండి, ఏం పట్టుకో ఉంటుంది అది? రాగానా? ఓకే, దానికి ఏమంటారు, రాగా అని అంటారు. తెలిసిందా? చూసారా, సుఖబ్రహ్మ గారికి కూడా తెలిసిపోయింది. రాగద్వేషాదులు పట్టుకో ఉంటాయి, అందుకని వాళ్ళ గురుతత్వం తెలియదు అని మనకు చెప్తున్నారు. అసలు సుఖబ్రహ్మ గారే కదా భాగవతం అంతా మనకు అందించారు. ఆయన యొక్క మహాతత్వం కదా, అదే కూడా ఇప్పుడు శివ భగవానుడు మనకు అందిస్తున్నాడు పార్వతి ముఖాంతరంగా. అదే సుఖబ్రహ్మ గారు కూడా అదే చెప్తున్నారు. చూసారా, ఒక పదంలో చెప్పేశారు, రాగా అన్నారు. ఏమండి అది, ఏమన్నారు దాన్ని, ఏమంటారు దానికి? రాగా అంటారు. అందుచేత గురుతత్వాన్ని అర్థం చేసుకోక సందేహిస్తూ సంపాదించుకున్న తపస్సును వ్యర్థం చేసుకోరాదని మాకు ఈ శ్లోకం ద్వారా మనకు శివగురువు జగన్మాత పార్వతీదేవి మూలంగా మనకు బోధిస్తున్నాడు. ముందు చూసారా, కనుక గురువును అన్వేషించాలని బాగా తేలుతుంది. అయితే గురువు అంటే ఎవరు, ఇక అసలైన సంగతికి వస్తున్నాం. ఆయన ఏమి చెయ్యగలడు, ఆయన డిగ్రీలు, క్వాలిఫికేషన్లు ఏమిటి, ఇలా అనేక ప్రశ్నలు పడుతూ ఉంటాయి, సందేహాలు వస్తూ ఉంటాయి, పుడుతూనే ఉంటాయి మనుషుల్లో. ఇలా చాలామంది ఆలోచిస్తారు, అడుగుతారు. అంతేకాదు, ఇక్కడ మరో సందేహం కూడా కలుగుతుంది. ఆయన నన్ను మార్చగలడా అని
గురువును గురించి ఆలోచించవలసిన విధానం ఇది ఖండితంగా సరికాదది. గురువు క్వాలిఫికేషన్లు, సర్టిఫికేట్లు, జనబలము, తర్వాత నన్ను మార్చగలడా అనేటువంటి సందేహం, ఇవన్నీ కూడా గురువును వెతికే లక్షణం కాదు. గురువు అంటే సరైన అవగాహన కలిగేందుకు రాబోయే 2 శ్లోకాల్లో గురు లక్షణాన్ని సంగ్రహంగా వివరిస్తున్నారు. జై గురుదత్త.